హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హితైషి వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా చట్నీ అయితే చేసి చూపిస్తూ ఉన్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఓ స్పూన్ సాసులు, అర్ధ స్పూన్ మెంతాలు ఒక బండిల్లో వేసి వేయించుకోవాలి. ఇక వేయించుకున్న సాసులను అయితే ఇలా పొడికొట్టి పక్కన పెట్టుకుందాము. ఇక మనం మళ్ళీ స్టవ్ మీద బండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకైతే మనము పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. ఉడకైండే నూనెలోకి పచ్చిమిరపకాయలు అయితే 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మళ్ళీ ఇప్పుడు టమాటా అయితే వేసేద్దాం. టమాటో పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లోకి వాటర్ ఏం యాడ్ చేసే పని ఉండదు. మనం టమాటాలోనే ఉంటుంది కాబట్టి సాల్ట్ వేస్తే అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ అయితే ఇప్పుడు తక్కువగానే వేసుకుందాం. మళ్ళీ కావాలంటే లాస్ట్లో మనం సెట్ చేసుకోవచ్చు సాల్ట్ని. సాల్ట్ వేసి కలుపుకుంటే టమాటా అంతా మెత్తగా అయిపోతుంది. ఇలా టమాటా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి చింతపండు కొంచెం ఓ స్మాల్ సైజు లెమన్లా అంత చిన్నగా చింతపండు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం అప్లై చేసి పెట్టుకోండి సాసులు, మెంతాల పొడి అయితే వేసేసి మిక్సీ జార్కి వేసుకొని చట్నీ అయితే చేసుకుందాము. ఇలా అయిన చట్నీ ఇప్పుడు మనం ఇందులోకైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఓసారి అయితే తిప్పుకుందాం. చట్నీ మిక్సీని కొద్దిగా వేసుకుందాం కొత్తిమీర. ఇలా అయింది. ఇప్పుడు మళ్ళీ మనము పోపులకైతే కరివేపాకు, మిరపకాయలు, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, జీలకర్ర రెడీ చేసుకుందాము. స్టవ్ మీద బాండ్లు పెట్టి తెల్లగడ్డలు అనమాట. స్టవ్ మీద బాండ్లు పెట్టి మనం ఆయిల్ వేసి సాసులు అయితే వేసి చిట్పటలాడించేద్దాం. ఇప్పుడు ఇందులోకి మిరపకాయలు వేద్దాం. ఇంకా కరివేపాకు వేసి కలుపుకుందాము. ఇప్పుడు శనగబేళ్ళు, ఉద్దిబేళ్ళు, జీలకర్ర అయితే వేసి కలుపుకుందాము. ఆ బెళ్ళు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాడుకోవాలి. క్రిస్పీగా అయితే లోపల దాకా ఫ్రై అయిపోయి బెళ్ళు మంచి టేస్ట్ ఇస్తుంది. సెంటర్లో తినేటప్పుడు ఆడాడ చిక్కుతాయి అన్నమాట. కాబట్టి మనం వాటిని క్రిస్పీగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మనం పొట్లు తీసి దంచి పెట్టుకోండి తెల్లగడ్డలను అయితే వేసేద్దాం. ఈ తెల్లగడ్డలు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది చట్నీకి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది రైస్లోకి, దోశకి, పూరీకి చపాతీకి బాగుంటుందన్నమాట. ఇక చట్నీ అయితే వేసేసి కలుపుకుందాము. ఇంకా బాగా మిక్స్ చేసుకొని దించేస్తే చట్నీ అయితే అయిపోయినట్లే. ఇప్పుడైతే ఏం చాలాసేపు బాయిల్ చేసుకునే పని ఉండదు. ఊరికే బాగా చట్నీ లేకపోతే అంతా పొట్టేసేలా బాగా మిక్స్ చేసుకొనేసి దించుకొని
కంటైనర్లోకి వేసుకుంటే చట్నీ అయితే అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, లంచ్ బాక్స్లకి బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ దోశ చేసినప్పుడైతే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది పడ్డూలకు కూడా చాలా బాగుంటుంది టమాటా చట్నీ అనేది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.